మంది అనుకుందాం, ఇంకో లెగ్లో 20 మంది అనుకుందాం, ఇంకో లెగ్లో ఇంకో లెగ్లో 5 మంది, ఇంకో లెగ్లో నీ 20 మంది ఎంతో చెప్తున్నారు క్లియర్గా. వీళ్ళకి ఏం చేద్దాం మనం, నువ్వేమైతే చేసినావో యాక్సిస్ గా నేర్పిద్దాం. ఏం చేద్దాం, సేమ్ నేర్పిద్దాం. ఇప్పుడు ఎంత పీ వచ్చింది మనం చేసే కదా, మినిమం అప్రాక్సిమేట్ 600 పీ వచ్చింది, 600 పీ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు నేర్పిస్తే ఎంత వస్తుంది, 600 పీ నేర్పిస్తే ఇద్దరికి ఇక 1200 పీ వస్తుంది. నెక్స్ట్ 10 మంది నేర్పిస్తే 6000 అంటే ఏమొస్తుంది, 6000 పీ అంటే ఎల్ఓబి వస్తుంది. 20 మంది నేర్పిస్తే 12,000 డబల్ ఎల్ఓబి అదే మల్టిపుల్ ఎల్ఓబి వస్తుంది. ఇది ఒక్కరే ఎంత వస్తాయినా ఈ 50 కంటే ఫాస్ట్ గా 8% అవును కదా. ఈ 5 మంది నేర్పిస్తే 3000 ఫీ వస్తుంది. సగం ఓపీ మీద ఇన్కమ్ రాదు, టీపీపీ మీద ఇన్కమ్ వస్తుంది క్లియర్గా. టీపీపీ మీద 8 మంది నేర్పిస్తే 400 ఫీ వస్తాను కదా. ఎంత కరెక్టేనా, చెక్ చేస్తాం సార్. బాగా వస్తుంది చెక్ చేసుకోండి. ఏమంటే ఇప్పుడు దీనివల్ల మీకు ఇన్కమ్ ఎంత బాగా వస్తుందా లేదా, మీరు జనాలకి నేర్పించడంలో ఇన్కమ్ వస్తుందా లేకపోతే జేజడంలో డబ్బులు వస్తున్నాయా? నేర్పించడంలో ఇన్కమ్. నేర్పించాలంటే మీరేం చేయాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే మీరేం చేయాలి, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కౌన్సిలింగ్ చేస్తాం. మరి చెప్తున్నారు కదా, మీరు కొత్త వచ్చిన పాతలు వచ్చినా ఈ స్ట్రక్చర్ తప్ప మీరు ఏం చేయకండి దయచేసి. ఈజీ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈజీనా కష్టం, మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా టీం నేర్పించగలరు. మీరే నేర్చుకోకపోతే టీం నేర్పించలేదు. ఇప్పుడు మీరు ఒకవేళ అనిపిస్తుంది నీకేమో ఇక్కడ 1200 పీ వచ్చింది, నీకేమనిపిస్తా అప్పుడు సైడ్ వెళ్ళండి వస్తే బాగుంటుంది. మనిషి ఆశ చేయి, మీరు ఎంత పీ వచ్చింది ఎల్ఓబి అది అయిపోయి వచ్చి ఇప్పుడు నీకేమనిపిస్తాడా, ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తుంటే అయిపోతుంది అనిపిస్తుంది కదా. అందుకని ఇవన్నీ నేర్పించాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు రాసుకున్న గోల్స్ కోసం టైం పెట్టాలి. ఏం చేయాలి, టైం. చాలా మంది మెజారిటీ పీపుల్స్ ఏం చేస్తారంటే నేను చాలా నెలలు వేస్తా బిజినెస్కి వచ్చి, చాలా ఏళ్ళు వేస్తా బిజినెస్కి వచ్చి నాకు డబ్బులు వస్తుంది సార్. డబ్బులు ఎందుకు రావు, నువ్వు టైం పెడితే డబ్బులు వస్తాయా, జైన్ డబ్బులు వస్తాయా? టైం పెడతానా జైన్ అవుతారా? ఇప్పుడు నువ్వు సరిగ్గా నేర్చుకోకపోతుంది, డెవలప్ సరిగ్గా నేర్పిపోతుంది, అప్పుడు ఏమనుకుంటారు, అలా మాట అనుకుంటారా, నీ మొహం చెప్తారు చాలు. వాళ్ళ మనసులో అనుకుని ఏం చేస్తారు, అప్పుడు ఈ లెగ్గు బాగాలేదు, సార్ బాగాలేదు, నేను ఇంకో లెగ్గు చేయని చెప్పి నీ క్లాస్ లో లెగ్గు చేయలేదు. అప్పుడు నీకు ఎప్పుడు ఆడ ఒడుస్తు ఆయన ఉండదు. ఈడనే చేయకూడదు, గాడ చేస్తా నాకు అర్థం కాదు. ఇంత నీట్ గా ఇంత క్లీన్ గా బిజినెస్ చెప్పే వ్యక్తి మన టీంలో బిజినెస్ చేసే వ్యక్తి చేయలేని వ్యక్తి ఆ బయట టీంలో చేయడం. ఆ బయట టీంలో ఏం చేస్తారు, రాను 1,00,000 రూపాయలు చిట్టి ఎత్తు అదే 1,00,000 రూపాయలు చిట్టి ఎత్తు బ్రాంచ్ చేస్తాడు. జస్ట్ ఒక 5 లక్షల చిట్టి ఎత్తు స్టార్ట్ చేస్తాడు. ఒక 5 లక్షలు 2 ఎత్తుకున్నారు, 2 లక్షలు ఎత్తుకున్నా నువ్వు ఎప్పుడో క్రౌన్ చేస్తాడు పూలదండల కోసం. ఆ పూలదండ ఉల్టా వేస్తాడు, గోడలు వేస్తాడు. అర్థమవుతుందా? ప్రామిస్ చెప్తున్నా, దయచేసి కొంచెం టైం పడుతుంది అర్థం కానీ టైం పడుతుంది, టెక్స్ట్ పడుతుంది. నేను ఏమన్నా బిజినెస్ గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్స్ మీకు ఈజీ అనిపిస్తే కష్టం అనిపిస్తుంది. మళ్ళీ అడుగుతున్నాయి మాట. ఇది ఏమన్నా పేదోడు ఈ స్టెప్ పేదవాళ్ళు కూడా చేయొచ్చు, పేదవాళ్ళు ఉన్నోళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం చాలా మంది తెలియక ఏం చేస్తే 50,000 కొట్టించి 10,000 కొట్టించి 20,000 కొట్టించి చేయకూడదు, ఖరాబ్ చేయకూడదు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వచ్చి డబ్బులు సంపాదించి వచ్చినా, డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాం, డబ్బులు సంపాదించిన దీనివల్ల ఇవి ఇట్లా చేస్తే ఏమవుతుంది, డబ్బులు సంపాదించుకోవడం. ఇది 10,000 రూపాయలు పెట్టుబడి నీకోసం పెట్టుబడి కాదు, నీ జీవితంలో నీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం పెట్టావు అంతే. ఒకరు మర్చిపోయి అనుకుందాం, సార్ నాకు 100 మంది తెలుసుకుని ఎవరు లేదు సార్. ఇప్పుడు మేడం గారు ఏం పేరు కంప్యూటర్ అక్షర. ఇప్పుడు అక్షర ఏమంటారంటే నేను 10,000 రూపాయలు పెడతా, సార్ కూడా స్మూత్ అప్ ఎట్లా అంటారు. ఇప్పుడు తెలుసుకుని ఎంతమంది 50 మంది కదా, ఎవరు పర్చేస్ చేస్తే పని అయితే అది. మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మీ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు. మీ ఫ్రెండ్స్ బ్యాగ్లలో బుక్స్ ఏ ఉంటాయి, బ్యూటీ కిట్ ఉంటారా, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, మస్కరాలు ఉంటే కొంటా ఉండవా? నేను చూసిన ఏమైనా అందరూ అట్లా క్లియర్ గా ఆ ప్రొడక్ట్స్ కదా ఈ ప్రొడక్ట్స్ ఇస్తా ఉంది. ఈజీగా అవుతుంది కదా, చాలా ఈజీ అయిపోతుంది. అంటే స్టూడెంట్స్ కూడా చేసుకుని చెప్తున్నారు క్లియర్ గా, స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈజీ స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ తప్ప మీరు వేరే చేయకండి. మీరు ఒక ఎల్లో చార్ట్ తీసుకొని, గ్రీన్ మార్కర్ తీసుకొని ఈ 6 స్టెప్లు రాసుకోండి. మీరు ఇంప్లిమెంట్ చేయండి. టీమ్ లో మొత్తం ఎంతమందికి ఇంప్లిమెంట్ చేస్తే అంత పీ వస్తుంది. నేను చెప్తున్నా చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు అన్నమాట. నేను హైయెస్ట్ పీవీ నాకు కూడా పీవీ చాలా వస్తుంది, 1,00,000 పీవీ వస్తుంది. కానీ ఒక సింగిల్ లెగ్ నుంచి లాస్ట్ మంత్ నాకు వచ్చిన పీవీ ఏంటంటే 1,64,000 పీవీ వచ్చింది. ఎంత
1,65,000 పీ వచ్చింది సింగిల్ లెగ్ నుంచి. బాగుందా లేదా? బాగుందా? మీకు వస్తా బాగుంటుందా? మాకు వస్తే బాగుంది. మీకు రావాలంటే ఏం చేయాలా? నీకు ఇవే చేస్తున్నా. నేను డీప్గా అన్ని లెగ్గులు ఎంతమంది పనిచేయడం నాకు కూడా పాసిబుల్ కాదు కదా, అందుకే ఇంకా మీటింగ్ లో నేర్పిస్తాను. మీరు టీమ్ లో నేర్పిస్తే కొంతమంది మన ఉంటే అన్నిటి విన్నట్టే వింటారు. ఇది లేట్ అయిపోతుంది కదా, మన మైండ్ వస్తారు. మళ్ళీ ఏం చేస్తాం? 1,00,000 రూపాయలు మళ్ళీ కొట్టిస్తాం. మనకి దొరికిన భద్రానికి అది తెలియక ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు తీసుకొస్తాడు. అది మళ్ళీ కొట్టిస్తే ఏం చేస్తాం? మళ్ళీ ఆయన పోయి వాళ్ళకి అమ్ముతాడు. గుల్కల ప్యాకెట్ మీద అగ్రి అయితే ఫ్రీ ఇస్తాడు. ఇంకేం చెప్తాను? వెళ్ళి పని చేసినప్పుడే అర్థమవుతుంది. ఈ రోజు మీ అందరికీ చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బ్రాంచ్ రేటర్ కంప్లీట్ అయ్యారో, ఏమన్నా బ్రాంచ్ రేటర్ లీగల్ కాదు, ఏమన్నా ఇల్లీగల్ కాదు, ఎవరైతే ఆపరేషన్ ఇష్యూ కాదు, ఫుల్ నేచురల్. ఇప్పుడు 10 మంది సేమ్ ఇదే ఫార్మ్ ఫాలో అయితే ఏమవుతుంది? ఎంత ఫీ వస్తుంది? ఇప్పుడు ఎంత ఫీ వస్తుంది మేడం? నీ టీమ్ లో ఒక గ్రూప్ లో ఒక వ్యక్తి లాగినండు 10 మందికి 600 ఫీ నేర్పించాం, సేమ్ నేర్పించాం. 600 ఫీ వచ్చింది. ఇప్పుడు 600 ఫీ అంటే ఎంత ఫీ? ఆయన ఏ లెవెల్కి వెళ్తున్నాడు? ఫాస్ట్ ట్రాక్ 8% అవుతుంది. ఆయన కమిషన్ వస్తారా? నీట్ గా తిట్టుకుంటారు. వాళ్ళప్పుడు తిట్టుకోవడం పెంచుకుంటున్నాను. ఏ మా గ్రేట్, మా అబ్బాయి గ్రేట్ అని చెప్తారు. ఇప్పుడు 6,000 పీతో మనం బ్రాండ్ చేయండి. ఇన్కమ్ ఎంత వస్తారు? 6,000 పీ సార్ వస్తా సార్. 20 వరకు వస్తా. 6,000 మినిమం 15,000 వద్దు, 20 వద్దు, 15 చెప్పి 20 వచ్చింది. చాలా హ్యాపీ కదా. మినిమం చెప్పి నాకు 6 మంది 10 మంది 6 మంది పీపుల్స్ వాళ్ళు బాగుపడుతున్నారు. అది 10 మంది పీపుల్స్ బ్రైన్ లో ఈ 10 మంది పీపుల్స్ ఎంత పీ వస్తుంది? ఇన్కమ్ ఎంత వస్తారు వాళ్ళకి? 600 పీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 600. సేమ్ అన్నంలో ఎవరైతే ఉన్నారో 2 3 10 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళు సేమ్ నేర్పియాలా. ఈ స్ట్రక్చర్ తప్ప మీరు వేరే స్ట్రక్చర్ కొత్త స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయగలిగే మీరు వేరే ఏ చేసినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు వేరే స్కీమ్. అందుకే చేయండి ఖచ్చితంగా. ఇదే రూల్ ఉందేమన్నా చేస్తే మీకు డబ్బులు వస్తాయి, చేయకపోతే ఏమొస్తుంది? మీకు ప్రజెంట్ ఏమైతే వస్తుందో డబ్బులు వస్తాయి, చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అందుకే అర్థం చేసుకోండి. ఇట్లా బ్రాంచ్ రేట్ కంప్లీట్ ఇట్లా బ్రాంచ్ రేట్ కంప్లీట్ ఏం చెప్పారంటే ఎవరైతే మీ అప్లైలు 50,000 పైన ఇన్కమ్ సంపాదించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే స్టార్ట్ డైమండ్ అప్ ఉన్న వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు బ్రాంచ్ రేట్ దగ్గరికి టైం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్ టీంలో కూర్చోబెట్టాలి. ఏమంటారా? బ్రాంచ్ రేట్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ టీం అందరూ ప్రమోట్ చేయించుకొని వాళ్ళ ఇంట్లో మనం ఏం చేయాలంటే చాలా తప్పదు. ఓన్లీ చెట్టు ఇచ్చినాము, చెట్టు కానీ బుక్ కానీ ఇచ్చినాము. సెలబ్రేషన్ 10 మంది ముందు సెలబ్రేషన్ చేస్తే ఏమనిపిస్తుంది? 10 మంది కూడా ఇప్పుడు ఈ డెప్త్ ఏమైతుంది? ఈ బ్రాంచ్ డైరెక్టర్ కూడా నీకు ఏమైతుంది? నీ గ్రిప్ లో ఉండు. అంటే గ్రిప్ నథింగ్ అనేది నీకు అతనికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. దానివల్ల తప్పులు జరుగుతాయి. మనం టీవీ చూస్తున్నాం కానీ అతను ఎట్లా కుట్టిండు ఏం చేసి మనం చూస్తారు. టీవీ అయితే కావాలి కానీ మనం ప్లాన్ టైం అయితే టైం ఇవ్వదు. అవన్నీ మిస్టేక్ జరగకుండా ఇవన్నీ చెప్తున్నాం. ఒక ఇంప్లిమెంట్ చేద్దాం. మరి బాగుందా లేదా? ప్రతి బ్రాంచ్ డైరెక్టర్కి ఖచ్చితంగా డైమండ్ అప్ లీడర్ మీ ఇంటికి వస్తారు. మీ టీం అందరూ ప్రమోట్ చేసుకోవాలి. బాగుంటే బాగుంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో రికగ్నైజ్ చేసినాం కాబట్టి వాళ్ళు గడ్డి వల్ల అబ్జర్వ్ చేస్తారు. కాదు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, ఇది పెద్ద బిజినెస్ అర్థమవుతుంది. ఆయన 50,000 ఇన్కమ్ పైన చూపిస్తారు కాబట్టి వాళ్ళకు నమ్మకం వస్తుంది. ఆ 10 మంది కూడా బిజినెస్ సీరియస్ అవుతారు. ఆ 10 మంది 2 నెలలు మన బ్రాంచ్లు అయితే 10 మంది బ్రాంచ్లు అయితే పీవీ 60,000 పీ వస్తుందా? బాగుందా లేదా? ఇది నేచురల్ బిజినెస్ ఆర్టిఫిషియల్ బిజినెస్ అది? ఇంకో మాట చెప్పండి, మర్చిపోయిందండి. ఇప్పుడు ఏం కవర్ చేస్తున్నట్టే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటో ఐబాక్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు పీవీ ఎక్కుకుంటాను, పీవీ ఎక్కుకుంటాను. సిఎస్ డే ఎందుకు? సిఎస్ డే ఈ 10 మందికి అప్పటికే ముందే ఫోన్ చేసి పెడతాం. 10 రోజులు ఫోన్ చేస్తాం, టచ్ లో ఉంటాం. ఆ పీవీ ఏమైతుంది? వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళ బాక్స్ లో డబ్బులు తీస్తాం, ఫోటోస్ తెచ్చి ఇచ్చిస్తాం. ఇవ్వడం పాటు వాళ్ళకి ఇచ్చిస్తాం. అంతే, ఈజీగా కష్టం. చాలా పెద్ద టాపిక్ చెప్పాలండి, షార్ట్ కూడా చెప్పేస్తాను. చాలా పెద్ద టాపిక్